ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, బూట్లు, టై, బెల్ట్, యూనిఫామ్ వంటి సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్, అభిలాష్, బమేష్, బాలరాజు, బాబురావు, షెఫీ, పల్లెరాము, గౌరు కవిత, పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి ఏలి శాలా, మానస, హెచ్ఎం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక ఎల్కేజీ నర్సరీ చిన్న పిల్లలకు 3-4 ఏళ్ళ పిల్లలకు కూడా కనీసం మనం 50,000 ఫీజు కడుతుంది. ఇక్కడ ఎలాంటి ఫీజు లేకుండా అంతకంటే నాణ్యమైన విద్య, మంచి బోధన, మంచి టీచర్లు. మనకు గవర్నమెంట్ నుంచి 5 మన ఊరు నుంచి ఇప్పుడు 8 మంది ఉన్నారు. 5 తరగతులు మంచి టీచర్లు ఉన్నారు. తర్వాత పొద్దున మీరు రాగానే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, కొత్తగా మనకు టిఫిన్ పెడుతున్నారు పిల్లలకు. మీరు ఇంటికాడ ఛాయ్ తాగకుండా పిల్లలు పాఠశాలకు వచ్చిన పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా స్నాక్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. టై, బెల్ట్, షూ ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు పంపకుండా గవర్నమెంట్ పాఠశాలకే పంపండి. ప్రైవేట్ పాఠశాలలను మీరు ప్రోత్సహించకుండా అక్కడ ఏం వసతులు ఏమి ఉండవు. అంటే మనం రెగ్యులర్ కాడికి పోయి చూడం, ఇది మన కళ్ళ ముందట ఉంటుంది, అన్నీ కనబడుతుంది. చాలు సజ్జిస్తుర్రా లేదా పిల్లలు తింటుర్రా, బయట ఆడుతుర్రా అంతా కనబడుతుంది మనకు. కాబట్టి కొద్దిగా దయచేసి మీ పిల్లల్ని అందరినీ కూడా 5వ తరగతుల వరకు ఇక్కడ చదివించిన తర్వాత 10వ తరగతి కూడా మనము పెద్ద స్కూల్లో కూడా 50 మంది ఉంటే 50 మంది పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్లో 10వ తరగతి.